హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హైదరాబాద్లో అయితే వర్షాలైతే స్టార్ట్ అయిపోయాయండి. మార్నింగ్ నుంచి ఈ వాషింగ్ మిషన్ వేస్తున్నానే కానీ వాటర్ మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి అనమాట. ఇంకా చూసారా 4 అని పడుతుంది అనమాట. ఇంకా అలా పడిందంటే వాటర్ అనేవి రావడం లేదని అర్థము. మార్నింగ్ నుంచి ఆన్ చేయడము, అది అలా రావడము, మళ్ళీ నేను ఆఫ్ చేయడము ఇదే జరుగుతుందండి ఇప్పటికి 3 సార్లు. చూసారా మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో అంటే 4 ఆ టైంలో అయితే ఒక 4 డేస్ నుంచి కూడా సన్నగా చినుకులు పడుతున్నాయండి. ఇంకా ఆ రోజు 4 వరకు కూడా అలానే చినుకులు పడుతూనే ఉన్నాయి అనమాట. రోడ్లు ఎప్పుడు చూసినా సరే అలానే తడిచే ఉంటున్నాయి కానీ పెద్దగా వర్షం అయితే పడట్లేదు. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి. ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత 2 డేస్ వరకు కూడా వర్షం పడతానే ఉంటుందన్నమాట. 2 డేస్ ముందు షూట్ చేసుకున్న వ్లాగ్ అండి ఇది. అయితే నేను ఇంకా 2 డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయాల్సిన వీడియోస్ ఉంటే అవన్నీ పోస్ట్ చేసి ఇంక ఇది అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట చల్లగా ఉంది కదా అని కొంచెంసేపు అలా నుంచున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే వంట స్టార్ట్ చేయాలి కదా. ఇదైతే నా నైట్ రొటీన్ అండి. ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు కిచెన్ కనుక అంటే కిచెన్ కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ బాగోలేకపోతే ఇంక మొత్తం క్లీన్ చేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే. అప్పుడే వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా నైట్ అయిపోతుంది కదండి. మా పాపకైతే అంటే మేము ఎర్లీగా వంట చేసుకున్నా సరే చిన్న పాపకి ఎర్లీగా అంటే మేము లేట్గా వంట చేసుకున్నా సరే చిన్న పాపకి అయితే ఎర్లీగా ఫుడ్ పెట్టేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే తనకి కుక్ చేసి ఫుడ్ పెట్టేస్తున్నాను. కొద్దిగా బియ్యము, క్యారెట్, పెసరపప్పు ఈ 3 అయితే మిక్స్ చేసేసి బాగా ఎక్కువ వాటర్ పోసేసి ఉడకపెట్టేస్తానండి మెత్తగా. ఇంకా తనకైతే ఎలాంటి మిక్సీలు కానీ స్మాషర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. 10th మంత్ వచ్చేసింది పాపకైతే. ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉడకపెట్టేసి చేత్తోని మామూలుగా మెదిపేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా పాపకి ఇక్కడ నేను ఫుడ్ పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా తనకు నిద్ర వచ్చేసినట్టుంది. ఇంకా స్నానం కూడా చేయించలేదనమాట. అప్పటికే తినిపించేసినంత స్నానం చేయించొచ్చులే అనేసి ఇంకా తననైతే అలాగ పెట్టేసేసాను, ఫుడ్ పెట్టేసేసాను. ఫుల్గా ఏడుస్తుంది నిద్ర వచ్చేసేసి. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను అనమాట, కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టు, పాప బాగా ఏడుస్తుంది అనేసి. ఇంకా పాపకైతే స్టవ్ మీద వాటర్ పెట్టేసేసాను. ఈలోపు మా హస్బెండ్ కూడా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేస్తున్నాడు అనమాట. చూసారా 4 వరకు కూడా చిన్న చినికేనండి. ఇంకా 7:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయిందండి బాబు. పెద్ద వర్షం అనమాట. 2 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. ఇంకా మా పాప ఫుల్గా ఏడుస్తుందని చెప్పాను కదండి. అప్పటికే పాపం ఫుల్గా నిద్ర వచ్చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసి ఇంకా తనకి ఇచ్చేసాను అనమాట పాపని. ఇంకా తన దగ్గర ఉంది కదా అనేసి ఇంకా నేను వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు డిన్నర్లోకి ఏంటి అంటే కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అయితే చేశానండి. కర్రీ అంటే మాకు చాలా ఇష్టం అండి. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా కర్రీ బాగుంటుంది. అయితే చాలామంది పులుపు కోసము టమాటా వేస్తే సరిపోయిద్ది అంటారు కానీ ఈరోజు నేను కూడా అందరు అంటారు కదా టమాటా వేస్తే ఆ పులుపు సరిపోతుంది టమాటా పులుపు అని. అలా ఏం కాదండి. ఎంతో కొంత కొంచెమైనా సరే చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నేను అలా అంటారు కదా అని కొంచెం ఎక్కువగా టమాటాలు వేసి చేశాను కానీ కర్రీ అంత నచ్చలేదన్నమాట. ఈ మధ్య నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్లో ఒక 10 డేస్ నుంచి ఫ్లిప్కార్ట్లో వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నానండి. తక్కువ రేటుకి ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తున్నాయి అనమాట. బయట కాస్ట్కి ఇలా ఫ్లిప్కార్ట్లో గ్రోసరీ ఉంటుంది కదండి, దాని కాస్ట్కి కంపేర్ చేస్తే నాకు కొంచెం రేట్లు తక్కువగా అనిపించాయి అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. చూసారా ములక్కాయ ఎంత బాగుందో. 2 ములక్కాయలు వచ్చాయండి 20 రూపాయలకి. ఇంకా 2 ఒకటేసారి వేయకోకుండా ఇంకోటి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకటి మాత్రమే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అయితే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే కనుక ఇంకా పని మధ్యలోనే ఆగిపోతుంది అనమాట. ఇంకా ఫెయిల్యూర్ అయిన కింద లెక్కే వస్తుందిలేండి. యూట్యూబ్ కూడా అంతేనండి. కన్సిస్టెన్సీ అనేది లేకపోతే యూట్యూబ్ చేయడం అనేది దండగండి, పరమ దండగ అనమాట. అయితే ఫస్ట్లో లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా పెట్టేదాన్ని కాబట్టి 500, 600, 1K అలా వ్యూస్ వచ్చాయి అనమాట. పర్వాలేదు బాగానే వచ్చేవి. ఇప్పుడైతే మధ్యలో దగ్గరగా 3 మంత్స్, ఒక 3 మంత్స్ కాదులేండి 1 మంత్ గ్యాప్ వచ్చేసింది కదా. ఇంకా అలా గ్యాప్ వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా అయిపోయింది అనుకుంటా. ఇంకా యూట్యూబ్ అనేది ఫస్ట్ టైం లాగానే కన్సిడర్ చేస్తున్నట్టుంది. అస్సలు వ్యూసే వెళ్ళట్లేదండి. చూసే 100 మెంబర్స్ అయినా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక ఇలా చేయొద్దు అలా చేయండి అని మీరు కమెంట్స్ చేయండి. నేను ఆ కమెంట్స్ త్రూ తెలుసుకుని నేనైతే చేంజ్ చేసుకుంటాను. అయితే మా పాపకి ఇంకా 4 రూల్స్ ఉంటాయి కదండి, వాటిలో ఎలాగా స్పెల్లింగ్స్ అంటే లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకుంటుంది అనమాట. ఇంకా మధ్య మధ్యలో
తన దగ్గరికి వెళ్ళి అలా రాయకూడదు ఇలా రాయకూడదు అని చెప్తున్నాను. ఇంకా మా పాపకైతే వాటర్ కాగిపోయిన తర్వాత స్నానం చేపిచ్చేసి తననైతే రెడీ చేయించానండి. ఇంకా వంట కూడా రెడీ అయిపోయిందనమాట. చెప్పాను కదా కోడిగుడ్డు ములక్కాయ కూర. కర్రీ టేస్ట్ అయితే పర్వాలేదు, మరీ అంత దారుణంగా ఏం లేదులే కానీ ఇంకొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటేది అనమాట. ఓకే అండి, వీడియో అయితే ఇంతే. మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ నా నైట్ రొటీన్ మాత్రమే మీకు చూపించాను. ఓకే అండి, బాయ్.